ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు గత కాలం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబపు ప్రార్థనలో నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం. ఈ ఉదయకాల సమయంలో మరి గలతీలకు రాసినటువంటి పత్రిక నేడు 3వ అధ్యాయాన్ని మనము చదువుకొనబోతున్నాం కనుక, నేర్చుకొనబోతున్నాం కనుక ఈ అధ్యాయం ద్వారాగా దేవుడు తన ఉద్దేశాలని, యేసుక్రీస్తుల వారి యొక్క మరి ఆయన యొక్క విశ్వాసాన్ని, అలాగే ఆత్మ ద్వారాగా మరి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలన్నిటిని కూడా మనం చక్కగా అర్థం చేసుకునేలాగా, అవగాహన మనకి దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుని మరి నేటి పరిచర్ను మనం ప్రారంభించుకుందాం. మోషబ ప్రార్థనతో నేటి పరిచర్లో ముందుకు వెళ్దాం. మోషబ ప్రార్థన. మహాగణుడు మహారథుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి తెలియగా తండ్రి గలతీ పత్రిక తండ్రి 3వ అధ్యాయాన్ని చదువుతుండగా మాకు సమృద్ధమైన తండ్రి జ్ఞానాన్ని ప్రవహించిన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి తెలియగా తండ్రి గలతీ పత్రిక తండ్రి 3వ అధ్యాయం తండ్రి లేఖనాలు చదువుతుండగా మాకు దేవుని జ్ఞానాన్ని అనుగ్రహించరు తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఎంతో తండ్రి ఎన్నో ప్రయాసపడుతుంది వాళ్ళ ఉపాధ్యాయుల్ని ప్రారంభిస్తున్న వారికి మంచి శ్రమ కలుగుతుంది తండ్రి. చిన్న ప్రజలు తప్పు పరపడు సైన్యమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వేదన పర తండ్రి ఆమేన్. వెరీ గుడ్. జై తల్లి. ప్రార్థన పరదమాత్రం నామకే వేరేదవనాల్సి తెచ్చుకున్నదండి. ఈ ఉదయకాల సమయంలో వేగరమైతే మీ నాకన చదువుకుని వాడికి నీకు ఎంతమంది తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతుండగా సముద్రాన్ని కానీ వెతివాడ అవుతే మరొక రాసుకులా చేయండి. నేను కాసం మీరు ఎక్కడ కాచుకాలు చేయండి. నీకు ఎంత ఉన్నది నీ ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం మీరు ఎక్కడ కాచుకాలని పెట్టుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో గాలి రాసి పత్రిక 3వ అధ్యాయం చదువుతుండగా సముద్రాన్ని కానీ ఇంతని వెతివాడ అవుతుంది మరొక రాసుకులా చేయండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇలా బిడ్డలను తెచ్చారు కాయను వారికి ఎంత ఇచ్చిన తండ్రి. ఈ చిన్న ప్రాంతం పర్వదించుకుని ప్రార్థన ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనగా మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ప్రభావ. మరి యొక్క సమయంలో ప్రార్థన ద్వారాగా నేటి పరిచర్యను మేము ప్రారంభిస్తుండగా మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించండి. ఈ పరిచర్యకు మొదటిగా ప్రార్థించినటువంటి బిడ్డలు ఇరువురిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. మీ మహిమ కొరకు నాయన, మీ యొక్క ఘనత కొరకు ఈ బిడ్డలు నేను మీ యొక్క శిక్షలోను బోధలోను తర్ఫీదవుతుండగా, నేను పెంచబడుచుండగా, నేను మీ దయందును మనుషుల దయందును నీ బిడ్డలు వర్ధిల్లుటకు అభివృద్ధి చెందుటకు మీ సహాయాలు తెచ్చండి. బిడ్డల వలె ఏ కుటుంబాల్లో అయితే చిన్న బిడ్డలు తండ్రి ఇటు రీతి సహవాసాన్ని కలిగి ఉన్నారో వారిని, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, ఓదూరు, వైఎస్ఆర్ నగర్ సంఘాలను బట్టి, అలాగే 2 సంఘాల్లో 2 రోజులు జరిగినటువంటి పరిచర్యలను బట్టి నేను మీకు కృతజ్ఞతలు. నేను నీ పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ పిల్లలు చేస్తున్నటువంటి పనులోను పరిచర్యలోను వారికి దీవెనను ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ పిల్లలమైనటువంటి మా అందరికీ తండ్రి ఈ దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని నాయన. ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, యువ దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని, ఈ దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటినీ మా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా. మరి యొక్క సమయంలో గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదువుకొనబోతున్నాం. మరి ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలు ఒకసారి మనం టూకీగా జస్ట్ అవుట్లైన్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు తెలుసుకుని లేఖన భాగాలను చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయం నేపథ్యం ఏంటి అని అంటే, కొంతమంది యోధా మతంలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు మనకు కనబడతారు, యేసుక్రీస్తుల వారి కాలంలో ఉన్నటువంటి వారు. అలాగే ఇప్పుడు అపోస్తులు కూడా భుజస్కంధాల మీద వేసుకుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది విరోధులు తయారయ్యేవారు. వారిలో యోధా మతంలో ఉన్నటువంటి జుడాయిజర్లుగా,
అంటే కొంతమంది యోధా మతంలో ఉన్నటువంటి పెద్దలు, యోధా మతంలో ఉన్నటువంటి ఏమంటే కొంత ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఏమని చెప్పారంటే, ఈ గలతీ సంఘంలో, ఈ గలతీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకి ఏమని చెప్తున్నారంటే వీళ్ళు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, ధర్మశాస్త్రాన్ని కూడా మనం ఏం చేయాలంటే పాటించాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని ఈ 3వ అధ్యాయంలో చెబుతున్న నేపథ్యం అనమాట. అలాంటి సందర్భంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని ఈ గలతీయ సంఘాలకి యోధా మతంలో ఉన్నటువంటి ఆ జుడాయిజర్లు, యోధా మత ప్రవీణులు ఇలా ఎప్పుడైతే చెప్పారో, ఈ మాటలు విన్నటువంటి గలతీయ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలందరికీ ఏమనిపించిందని అంటే అయోమయంలో పడ్డారు. అసలు మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచే కదా మనం కట్టబడ్డాం, మరలా ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలంటున్నారు ఏంటి అన్నటువంటి ఒక ఆందోళనలో ఉన్నప్పుడు పౌలు గారు వీళ్ళందరినీ, మీరు విశ్వాసం ద్వారాగానే రక్షింపబడ్డారు, ధర్మశాస్త్రం ద్వారాగా కాదు అని గట్టిగా నొక్కి వక్కాలించి చెప్పినటువంటి అధ్యాయమే ఈ 3వ అధ్యాయం. ఇది నేపథ్యం. ఓకేనా? ఈ నేపథ్యాన్ని మనం లేఖన భాగాల 1 నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు వీళ్ళు ఎలా రక్షింపబడ్డారో అని పౌలు గారు వీరిని గట్టిగా ప్రశ్నించి మరి లేఖన భాగాలు ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా మోషే బాబు? ఇలా టూకీగా ఇప్పుడు నేపథ్యం అర్థమైంది కదా మనకి. సారాంశం ఏమైతే ఉన్నదో ఇప్పుడు లేఖన భాగాల్లో చూద్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఏమా? 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనకి ఏమని సెలవిస్తుందంటే, పౌలు గారు ఈ గలతీ సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రశ్నిస్తున్నారు. మీరు పరిశుద్ధాత్మను విశ్వాసం ద్వారాగా పొందారా, ధర్మశాస్త్రం వలన పొందారా అని పౌలు గారు ఈ 3వ అధ్యాయంలో ప్రశ్నిస్తున్నారు. ఇది ఈ 3వ అధ్యాయ సారాంశం. మొదటి 5 వచనాల్లో పౌలు గారు గలతీ సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఆత్మని ధర్మశాస్త్రం వలన పొందారా, విశ్వాసం వలన పొందారా? వెరీ వెరీ గుడ్. ఇప్పుడు అదే మనం లేఖన భాగాల్లో చదువుకుందాం. ఓకే, చదువుకుందాం మోషే బాబు. రైట్, వెరీ గుడ్. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తును మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అంటే పౌలు గారు యేసుక్రీస్తుని ఎలా చూపించాడు, వారు కన్నుల ఎదుట ఆయన ఎలా సిలువ వేయబడ్డాడో, ఆయన ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఆయన ఎలా మరణించాడో అన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ ఎదుట ప్రదర్శించాడు. ప్రదర్శించడం అని అంటే అలాగా దృశ్యాల రూపంలోనమాట. అప్పుడప్పుడు చూడండి, వాళ్ళ కళ్ళకు కట్టినట్టు నేను చెప్పానండి వాక్యం అంటారు దైవ సేవకులు మాట్లాడుతూ. అలాగే పౌలు కూడా గలతీ సంఘానికి అదే రీతిగా బోధించాను అంటున్నాడు. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర క్రియల సంబంధం వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతురా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడా అని అడుగుతున్నాడు అనమాట. ధర్మశాస్త్ర మూలంగా మీరు ఆత్మను పొందితిరా, లేకపోతే విశ్వాసం వలన ఆత్మను పొందితిరా అని పౌలు గారు వారిని ప్రశ్నిస్తూ, ఇంతవరకు మీరన్న వాక్యము వ్యర్థమైపోయిందా? మేము ప్రకటించిన సువార్త కూడా వ్యర్థమైపోతుందా? ఎందుకు మీరెంత అవివేకులవుతున్నారు? పౌలు గారు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. మీరు ఎందుకు ఎంత అవివేకులు అవుతున్నారు? మీరు విన్న బోధ వ్యర్థమైపోతుందా? అవును కదా, విన్న బోధ ఏది కూడా వ్యర్థమైపోదు. కనుక ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదనేది మీరు స్థిరులుగా ఉండాలి. మీరు ఎవరి మాటల మీద అయితే కట్టబడ్డారో ఆ మాటల మీద మీరు స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలని పౌలు వీరికి ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఏం చేశారట, మొదటేమో ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారని పౌలు గారు వారిని బట్టి బాధపడుతున్నాడు. ఒకసారి మనం ఇదే గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువు ఏమని రాయబడిందో.
గలతీ పత్రిక 4:6 మరియు మీరు మీరు కుమారులై ఉన్నందున చదువునాను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన నాయన తండ్రి తండ్రి అని మొర్రపెట్టుచు మొరపెట్టుచు తన తన కుమారుని కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిను. దేవుడు మన హృదయంలోనికి ఏం పంపాడు? తన కుమారుని ఆత్మని పంపాడు. ఆత్మను పంపాడా, ధర్మశాస్త్రాన్ని పంపాడా? ఆత్మను పంపాడు. కనుక ఆత్మానుసారంగా ఉండాలి అని పౌలు గారు ఈ మొదటి 3 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఏమని చెప్తున్నాడు అని అంటే, ధర్మశాస్త్రం వలన మనము ఏం చేసాము? విశ్వాసం ద్వారా, విశ్వాసం అనేటువంటి ధర్మశాస్త్రం వలన కాదు, ఎలా వచ్చిందని ఆయన చెబుతున్నాడు అని అంటే, విశ్వాసం ద్వారా. అంటే వీళ్ళ ఆత్మను ఎలా పొందారని అడుగుతున్నారంటే, విశ్వాసం ద్వారాగా ఆత్మను పొందారు, మీరు ధర్మశాస్త్రం వలన కాదు అని పౌలు గారు గట్టిగా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు 6వ వచనం నుంచి 9 వచనాలు, ఇప్పుడు రెండో భాగంలో ఈ సందర్భంలో ఇక్కడ సారాంశం ఏంటంటే, మోషే బాబు అబ్రహాము గారి యొక్క ఉదాహరణ తీసుకుంటున్నాడు పౌలు గారు. 6 నుంచి 9 వచనాలు అబ్రహాము గారి యొక్క ఉదాహరణ తీసుకుని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 6వ వచనం నుంచి చదువుదాం, ఓకేనా? 6వ వచనం ఏమని రాయబడింది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి మీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో ఆశీర్వదింపబడుదురు. అంటే అబ్రహాము గారి ద్వారాగానే ఆశీర్వాదం వచ్చిందని చెబుతున్నాడు. ఇలా వినాలి మోషే బాబు. అబ్రహాము గారి ద్వారాగానే వీళ్ళందరికీ ఏం వచ్చిందట? ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం ఎలా వచ్చింది? విశ్వాసం ద్వారాగా వచ్చింది, ఓకేనా? విశ్వాసం ద్వారాగా అబ్రహాము సంతానము విశ్వాసం ద్వారాగా అబ్రహాముకి సంతానము. అబ్రహాముకు ఇప్పుడు ఆశీర్వాదం ఎలా వచ్చింది? విశ్వాసం ద్వారాగా వచ్చింది. కొంచెం కష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాకే కన్ఫ్యూజ్ కాకపోతే లేఖనాలను మనం వెలుగులో ముందుకు వెళ్తే ఇది మనకొక అనుభవం, ఇది మనకొక పాఠశాల, మనం సరిదిద్దుకునే పాఠశాల. ఇది ఇతరులకి బోధించేంత గొప్ప క్లాస్ అయితే కాదు, కానీ ఇది కొంత మేరకు మనం ఒక అవగాహన తెచ్చుకోవడానికి. ఒకవేళ దీంట్లో లోటుపాట్లు ఏమన్నా ఉన్నా మనం సరి చేసుకుని విలువైన సమాచారాన్ని బయటికి అందించాలి. ఇవి దీంట్లో తప్పుడు బోధ, ఇది వ్యతిరేకమైన బోధ అని మనం ఒక అభిప్రాయానికి రాకుండా ఇది ఈ అధ్యాయంలో ఏమున్నదో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు. ఇంతకంటే గొప్పగా చెప్పేవారు, ఇంతకంటే చక్కగా చెప్పేవారు ఉంటారు. వారిని అనుసరించి ఈ మాటలు నేర్చుకుని వారి మాటలు కూడా వింటే మనకి ఇంకా బలంగా ఈ పత్రికల మీద మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకొరకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇది ప్రారంభ పాఠశాల, ముగింపు పాఠశాల. అనేక మంది అనుభవజ్ఞులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, వారి ద్వారా మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ 6 నుంచి 9 వచనాల్లో పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అబ్రహాము గారి యొక్క ఉదాహరణ తీసుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఏమంటే విశ్వాసం ద్వారాగా అబ్రహాము గారు ఏం చేయబడ్డాడు అని అంటే, ఆ నమ్మకం ద్వారాగా అతడు ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు. అతనికి ఆశీర్వాదం ఎలా వచ్చింది? నమ్మకం ద్వారా వచ్చింది. నమ్మకానికి మూలం ఏంటి? మనం ఎలా వెరీ గుడ్. నమ్మకానికి మూలం ఏంటి మోషే బాబు? విశ్వాసం. ఇప్పుడు ఆశీర్వాదం ఎలా వచ్చింది అబ్రహాం గారికి? విశ్వాసం ద్వారా వచ్చింది. వెరీ గుడ్. అబ్రహాంకి విశ్వాసం, ఆశీర్వాదం ఎలా వచ్చింది? విశ్వాసం ద్వారాగా. ఇప్పుడు విశ్వసించిన వారందరూ కూడా ఎవరు? అబ్రహాము సంతానం. వెరీ గుడ్. అదే పౌలు గారు ఈ భాగంలో మనకి 6 నుంచి 9 వచనాల్లో చెప్పాలనుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇదే గలతీ పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది ఏమో. అలా ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడును అని, ఓకేనా? సరే, ఇప్పుడు మనకు 6 నుంచి 9 వచనాలు అయిపోయినాయి. ఇప్పుడు మరలా 10 నుంచి 14 వచనంలో ధర్మశాస్త్రము ఏం తెచ్చిపెట్టిందో పౌలు గారు చెప్తున్నాడు అనమాట ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు ఆ మాటను చదువుకుందాం. 10 నుంచి 14 వచనాలు ధర్మశాస్త్రము పాపాన్ని తెచ్చింది అంటున్నాడు అనమాట. ఇప్పుడు ధర్మశాస్త్రానికి పూర్తిగా లోబడినటువంటి వారు ఏమవుతున్నారంటే శాపంలో ఉన్నారనమాట.
ధర్మశాస్త్రాన్ని పూర్తిగా లోబడలేనటువంటి వారు ఎక్కడున్నారంటే శాపంలో ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అందరూ మనుషులందరూ నెరవేర్చగలరా? నెరవేర్చలేనటువంటి పని. అందుకనే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చలేనటువంటి వారు శాపంలో ఉన్నారు. శాపంలో ఉన్న వారిని అందరినీ విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు అని చెప్పడానికే ఈ ధర్మశాస్త్రం ఏం తెచ్చిందంటే పాపాన్ని తెచ్చిందని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. 10-14 వచనాలు ఇప్పుడు చదువుకుందాం మాటలను. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధికులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటి యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే ధర్మశాస్త్రంలో విధులన్నీ కొన్నింటిని గైకొని ఒక 50 కొనుక్కుని ఒక 60 కొనుక్కుని ఒక 60 దాకా కొనుక్కుని 80 గైకొని లేదనుకుని మనం శాపంలో ఉన్నటువంటి వారు. అందుకనే ఈ ధర్మశాస్త్రము శాపాన్ని తెచ్చిపెట్టింది కనుకనే ప్రపంచ మానవాళిని అందరినీ పాపంలో నుంచి విడిపించి విశ్వాసం ద్వారాగా దేవునికి పిల్లలు అయ్యేటట్టుగా చేశాడు. దేవునికి పిల్లలుగా కావడానికి మోషే బాబు దేవుని సంకల్పం ఎలాగుందంటే ఆజ్ఞల ద్వారాగా పిల్లలు కావాలనుకున్నాడు దేవుడు. మొదటిగా ఎలా పిల్లలు కావాలనుకున్నాడు? ఆజ్ఞల ద్వారాగా. రెండవది వాగ్దానాల ద్వారాగా దేవుడు పిల్లలు కావాలనుకున్నాడు. వాగ్దానం ద్వారాగా ధర్మశాస్త్రం ద్వారాగా పిల్లలు కావాలనుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారాగా పిల్లలు కావాలనుకుంటున్నాడు. ఇన్ని రకాలుగా ఆయన సంకల్పం ఉందని వాక్యం మనకి సెలవిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ భాగాలు మనం చూసినప్పుడు ధర్మశాస్త్ర విధులన్నీ గైకోనలేనటువంటి వాడు శాపంలో ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఏమని చెప్తున్నాడు? 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడడన్న సంగతి స్పష్టమే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషులు 15 వచనం అయిపోయిందా? అయితే ఇక్కడికి 14 వచనాలు మనకి ఏమని సెలవిస్తానంటే ధర్మశాస్త్రానికి లోబడలేనటువంటి వారు శాపంలో ఉన్నారు ఏనా? కానీ యేసుక్రీస్తు ద్వారాగా ఆ శాపములో ఉన్న వారిని అందరినీ యేసుక్రీస్తుల వారు విమోచించి విశ్వాసం ద్వారాగా రక్షించినట్లుగా ఈ 10-14 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా? ఓకే. ఇక 4వ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు 4వది మనం చూసినప్పుడు వాగ్దానము ధర్మశాస్త్రం కంటే ముందుగా ఇవ్వబడింది. వాగ్దానము ధర్మశాస్త్రం కంటే ముందుగా ఇవ్వబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే గారి కాలంలోనా అబ్రహాం గారి కాలంలోనా? వెరీ గుడ్. ఏతది? క్షమించండి, ధర్మశాస్త్రము మోషే గారి కాలంలో వచ్చిందా అబ్రహాం గారి కాలంలో వచ్చిందా? వెరీ గుడ్. అది కాదు, ధర్మశాస్త్రము మోషే గారి కాలంలో వచ్చింది. ఇప్పుడు వాగ్దానము మోషే గారి కాలంలో వచ్చిందా అబ్రహాం గారి కాలంలో వచ్చిందా? వెరీ గుడ్. అంటే వాగ్దానం ఏమో అబ్రహాం గారి కాలము, మోషే గారి కాలము. ఇప్పుడు వాగ్దానానికి ధర్మశాస్త్రానికి 430 సంవత్సరాల తేడా. 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. 400 సంవత్సరాల కంటే ముందు
వాగ్దానాలు ఉన్నవి. ఆ సందర్భాలను ఇక్కడ పౌలు గారు చెప్పాలనుకున్నాడు. ఏమంటే వాగ్దానము విశ్వాసం ద్వారాగా నెరవేర్చబడుతుందని మనకి 15 నుంచి 18 వచనాలు సెలవిస్తున్నాయి అనమాట. ఓకేనా? 15 నుంచి 18 వచనాలు. ఇప్పుడు సహోదరుల అక్కడి నుంచి మనం చదువుకోవాలా? పోనీ మరలా చదువు. సహోదరులారా, మనుషు రీతిగా మాట్లాడుచున్నాను, మనుషుడు చేసిన ఒడంబడిక అయినను తరువాత ఎవడను దానిని కొట్టివేయుడు, దానితో మరి ఏమీ కలపడు. అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పి అనిను. ఆ సంతానము క్రీస్తే. నేను చెప్పినదేమనగా ఇప్పుడు చూడండి, మనం ఇందాక అనుకున్న మాట వస్తుంది. 430 సంవత్సరాలు అయిన తర్వాత ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వము దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయలేదు. అంటే ఈ ధర్మశాస్త్రం ఏం చేయలేదంట? నిబంధనలు కొట్టివేయలేదంటే దేవుడు వాగ్దానాలను ఇచ్చాడు అబ్రహాము గారికి. ఆ వాగ్దానాల ద్వారాగా నీ సంతానము భూమి మీద ఇసుక రేణుల వలె విస్తరిస్తుంది, నీ సంతానాలను ఆశీర్వదిస్తానన్నాడు. సంతానాలన్నింటినీ ఎలా ఆశీర్వదించాడు? ధర్మశాస్త్రం వలన, విశ్వాసం ద్వారాగా. విశ్వాసం ద్వారాగా. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడును. ఎన్ని రకాలుగా పౌలు గారు వారికి సువార్తను ప్రకటిస్తున్నారు అనమాట. ఎవడో తప్పుడు బోధకుడు వచ్చేసి 2 మాటలు చెప్పేస్తే మీరు ఎందుకు మీ విశ్వాసాన్ని చెరుపుకుంటున్నారో? చెరుపుకోకూడదు. ఎందుకంటే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. మరి జ్ఞానం కలిగినటువంటి వాడు తాను నమ్మినటువంటి నమ్మకం మీద నిలవబడ్డానికి సిద్ధపడతాడు. అది కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, హింసలైన మరి ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు ఈ మనకి 15 నుంచి 18 వచనాలు వాగ్దానము విశ్వాసం ద్వారాగా నెరవేర్చబడుతుందని పౌలు గారు చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఇప్పుడు 19 నుంచి 25 వచనాలు, ఇంకా మనం ముగింపులోనికి వచ్చేసాం. 19 నుంచి 25 వచనాలు ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ చెప్పబడింది. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటో 19 నుంచి 25 వచనాలలో మనకు కనబడుతుంది అనమాట. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే పాపం అనగా ఏంటో తెలియజేయడానికి. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? పాపం అనగా ఏంటో ఇంకా ఈ ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు మనకి ఎలాంటిది అంటే మనకు అర్థం లాంటిది. అర్థం దగ్గరికి వెళితే మనలో ఉన్నటువంటి లోపాలు ఎలాగైతే కనబడతాయో మోషేబాబు, ఈ ధర్మశాస్త్రాన్ని గ్రంథం చదువుతున్నప్పుడు కూడా నాలో ఉన్నటువంటి లోపాలన్నీ బయటపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రము అర్థము లాంటిదని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మనం 19 నుంచి 25 వచనాలు చదివేసుకుందాం. ఓకేనా మోషేబాబు? 18 నుంచా? 18 నుంచి చదువుకుందాం. ఓకే, అయితేనే ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఒక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడును? ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారాగా నియమింపబడెను. మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయు
శక్తిగల ధర్మశాస్త్రము జీవింపగల శక్తిమైన ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే నీతి కలుగు ధర్మశాస్త్రము కలుగును గాని యేసుక్రీస్తునందలి యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలం వలన కలిగిన విశ్వాస మూలమున కలిగిన వాగ్దానము వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు విశ్వసించు వారికి అనుగ్రహింపబడును. లేఖనము అందరిని పాపములో లేఖమును అందరి పాదములో బంధించెను. బంధించెను. అంటే లేఖనం అందరినీ పాపములు ఏం చేసిందట? బంధించేసిందట. ఓకేనా బాబు? అయితే ఇది ఇక్కడ నుంచి మనకి రెండో సందర్భంగా కనబడుతుంది. దీని కొనసాగింపే మనము 19 నుంచి 25 వచనాలు అనుకున్నాం కదా. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు అనమాట పౌలు గారు. 23 వచనం, విశ్వాసం వెల్లడి కాక మునుపు విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు ఇక ముందు బయలుపడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా విశ్వాసం అవలంబింపబడిన వారంగా చెరలో ఉంచబడినట్టు చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రములకు లోనైన మన వారు ధర్మశాస్త్రంలో పడిన వారము అయితిమి. కాబట్టి మనము విశ్వాసం వలన మన విశ్వాసం వలన నీతిమంతులమని తీర్పు తీర్చబడినట్లు నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు క్రీస్తునందు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను. బాల శిక్షకుడు ఆయను. అయితే విశ్వాసం వెల్లడాయను గనక అయితే విశ్వాసం వెల్లడాయను గనుక ఇక బాల శిక్షకుడి క్రింద ఉండము. ఇక బాల శిక్ష కింద ఉండము. అంటే ఇక్కడ ఈ 19 నుంచి 25 వచనాలు మనకి ఏమని సెలవుస్తున్నాయంటే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా ఎలా ఉంది? మనకి బాల శిక్షకుడుగా ఉంది. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం కంటే విశ్వాసము గొప్పది. వాళ్ళు జుడాయిజర్లు చెప్పినట్లుగా యేసుక్రీస్తునందే మనం విశ్వాసం ఉంచితే సరిపోదన్నారు కదా. ధర్మశాస్త్రం నందు విశ్వాసం ఉంచితే సరిపోదు, క్రీస్తునందు కూడా మనం విశ్వాసం ఉంచాలని చెప్పాలి. కానీ ఇది వీళ్ళు ఏం చేశారంటే మార్చి చెప్పారు వాళ్ళు. అదే అబద్ధ బోధ. ఉన్నదే ఏమని చెప్తాడంటే దుష్టుడు, ఇదిగో నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తినమన్నాడు. వాడు ఏమి తప్పేం చెప్పలేదు. అబద్ధ బోధకుడు వచ్చి తప్పేం చెప్పాడు. ఏం చెప్తాడంటే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అంటాడు. అంతే. అది తప్పే ఉంది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏమన్నా అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవించునని వ్రాయబడి ఉన్నది కదా అని లేఖనాలతోనే దానికి బుద్ధి చెప్పాడు. ఈరోజు అబద్ధ బోధకులకు కూడా మనము లేఖనాలను బట్టే బుద్ధి చెప్పాలి. మనము కూడా ఈరోజు ఏం చేయాలని లేఖనాలను బట్టే. దైవ సేవకులు బిఎల్ రాజు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం అదే. మరి ఆయనకి ఆత్మావేశం, ఆయనకి ఆత్మ ప్రేరేపణ ఎలా వస్తుందని నేను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటుంటాను. ఎప్పటికప్పుడు ఏంటండి ఎలా మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరిని ఖండిస్తారు, గద్దిస్తారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి బైబిల్పై అవగాహన, అనుభవ జ్ఞానము. వారు తనకంటే పెద్దవారైనా సరే, చిన్నవారైనా సరే. చిన్నవారిని అయితే సరి చేస్తారు, పెద్దవారిని అయితే ప్రశ్నిస్తారు, అడుగుతారు. ఇది వారు బైబిల్ ద్వారాగా పొందుకున్నటువంటి ఉపదేశం. సో ఇక్కడ ఈ 19 నుంచి 25 వచ్చిన మనకి ఏం తెలియజేస్తుందంటే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే పాపం అనగా ఏంటో తెలియజేయడానికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ఇప్పుడు విశ్వాసం వచ్చినటువంటి తర్వాత మనము ధర్మశాస్త్రం కింద ఉండవలసినటువంటి పని లేదని పౌలు గారు వారికి విడమరిచి చెబుతున్నారు అనమాట. ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే పాపం అంటే ఏంటో మనకు అర్థం లాంటిది అనమాట. ధర్మశాస్త్రం ఏంటి మోషబాబు? అర్థం లాంటిది. మనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ, పాపాలన్నింటినీ బయట పెడుతుంది. మరి విశ్వాసం ఏంటి? మన పాపాలన్నింటినీ కడిగేటట్టుగా, క్రీస్తులో విశ్వాసం ఉంచేటట్టుగా చేస్తుంది. క్రీస్తులో విశ్వాసం ఉంచేటువంటి వారు యూదుడైనా గ్రీసు దేశస్తుడైనా భేదము లేదు, అందరూ దేవునికి కుమారులను కుమార్తెలునై ఉన్నారని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక చివరగా 26 నుంచి 29 వచనాల వరకు క్రీస్తులో ఏకత్వం, క్రీస్తు ద్వారాగానే దేవునికి కుమారులుగా కుమార్తెలుగా దేవుడు కావాలనుకుంటున్నట్లుగా మనకి ముగింపులో ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. చివరిగా ఆ మాటలను చదివేసుకుందాం. 26 నుంచి 29 వరకు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి కుమారులై ఉన్నారు. మరి అంతకు ముందు దేవునికి ఎలా కుమారులై ఉన్నారు? ధర్మశాస్త్రం వలన కుమారులుగా ఉన్నారు, వాగ్దానాల వలన కుమారులుగా ఉన్నారు, ఆజ్ఞల వలన కుమారులుగా ఉన్నారు. ఇంకెలా ఉన్నారు? 4వది ఏదో చెప్పుకున్నాం.
అప్పుడు ఇప్పుడు క్రీస్తు ద్వారాగా దేవుడు కుమారుల్ని కావాలనుకుంటున్నాడు, పిల్లల్ని కావాలనుకుంటున్నాడు. ఇది దేవుని సంకల్పము, ఇది దేవుని ఉద్దేశము. క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరందరూ క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, ఇందులో యోధుడని, గ్రీసు దేశస్థుడని దేశస్థుడని లేదు, లేదు, దాసుడని, దాసుడని, స్వతంత్రుడని స్వతంత్రుడని లేదు, లేదు, పురుషుడని, పురుషుడని, స్త్రీ అని స్త్రీ అని లేదు. లేదు. క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ ఏకంగా ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులైతే క్రీస్తు యేసు సంబంధులైతే మీరు క్రీస్తు యేసు సంబంధులైతే మీరు క్రీస్తు యేసు సంబంధులైతే ఆ పక్షమందు ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వారసులై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చివరగా పౌలు గారు ఏమని చెప్తున్నారంటే మీరందరూ విశ్వాసం ద్వారాగానే దేవునికి కుమారులను కుమార్తెలై ఉన్నారని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక ఈ అధ్యాయ సారాంశం మనకి ఏమిస్తుందనంటే మనకి రక్షణ మన క్రియల వల్ల కాదు కానీ దేవుని యేసుక్రీస్తునందు విశ్వాసం వలననే మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరింపబడుతున్నామని ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయము మనకి సారాంశంగా తెలియజేస్తుంది. కనుక ఇంతవరకు విన్నటువంటి వర్తమానం ఏంటి అని అంటే మోషబాబు, ఇంతవరకు విన్నటువంటి వర్తమానం ఏంటంటే మనం అందరం ధర్మశాస్త్రం క్రింద కాకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు ద్వారాగానే దేవుడు పిల్లలను కావాలనుకుంటున్నాడు. అంతకుముందు వాగ్దానాల ద్వారాగా పిల్లలు కావాలనుకున్నాడు, ధర్మశాస్త్రం ద్వారాగా పిల్లలు కావాలనుకున్నాడు, ఆజ్ఞల ద్వారాగా పిల్లలు కావాలనుకున్నప్పుడు యేసుక్రీస్తుల వారి ద్వారాగా పిల్లలు కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళెవరో చెప్పి మీరు బెంబుర్లు ఎత్తిపోకుండా కంగారు పడిపోకుండా అని పౌలు గారి వీరి గురించి భయపడుతున్నాడు. ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతాం చూడండి. చదివేసామా ఇందాకది? అయితే గలతీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. ఇదే గలతీ పత్రిక 4వ అధ్యాయం ఎంత? 12వ వచనం చదువునా. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నా వంటి వారి వలె కావాలని. నేను ఎలాగైతే పరిపూర్ణ స్థాయిలోనికి వెళ్ళానో మీరు కూడా అలా పరిపూర్ణ స్థాయిలోనికి వెళ్ళాలి. అలాగే 20వ వచనం కూడా చదువుదాం చూడండి. మిమ్మల్ని గూర్చి 20 వచనం అదే నాన్న. మిమ్మల్ని గూర్చి ఎటు తోచకి ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడుకోవచ్చున్నాను. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని కలవర పెడుతున్నారు కదా, ఇప్పుడే నేను మీ మధ్యకు వచ్చేయాలనుకుంటాను. ఎందుకంటే మీరు నమ్మినటువంటి సువార్త వ్యర్థమైపోకూడదు, అది మీ అందరికీ అర్థం అవ్వాలని పౌలు గారు ప్రయాసపడినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కనుక ఇంకా రాగడి దినాల్లో మరి చక్కనటువంటి విషయాల్ని దేవుడు మరి మనకు అనుగ్రహించేలాగా, అనేకులు ప్రేరేపింపబడేవారిగా మరి అనేకులు ఈ మాటలో ఇతరుల జీవితాల్లో ఫలమును తీసుకుని వచ్చేటట్టుగా మనం ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని లేఖనాల ద్వారా అనుగ్రహించి గలతీ పత్రిక 3వ అధ్యాయ నేపథ్యము సారాంశం ద్వారా లేఖన భాగాల ద్వారా కొన్ని మాటలు మీరు మాకు అనుగ్రహించారు, అందించారు. విన్న వాక్యం మా వినికుడిలో మొదటగా ఫలింపజేయండి. నాని ఇది ఒకవేళ నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఈ మాటలు నీ బిడ్డలకు ప్రయోజనకరంగా ఉంటే వారి హృదయాల్లో విత్తండి తండ్రి. వారి మనసుల్లో ఈ మాటలు ముద్రించండి. వారికి ఫలాలు వచ్చేటట్టుగా ఈ మాటల ద్వారా వారికి మీరే నీరు కట్టి వాక్యాన్ని వారిలో ఫలింపజేయండి. దేవా, మీకు వందనాలు తండ్రి. ఎంతకంటే సత్యమైన వాక్యాలు, ఎంతకంటే లోతైనటువంటి సందర్భాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి తండ్రి. వినడానికి నాయన అనుకూలంగా ఉన్నాయి ప్రభు. వీటికంటే గొప్ప వాటిని నీ బిడ్డలు పొందుకుని మీ పరిచర్యలో, మీ సేవలో, మీ సన్నిధిలో ముందుకు దూసుకుని పోయే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ తండ్రి, ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా.